హాయ్ ఫ్రెండ్స్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు విజయ్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మా మమ్మీ ఏం వంటకం చేస్తుందో చూద్దాం రండి. మమ్మీ మమ్మీ విజయ్ ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నానా? అవునా? మరేంటి ఈరోజు స్పెషల్? ఈరోజు ఏం చేయలేదమ్మా. ఏదో ఒకటి చేయవచ్చు కదా మమ్మీ సాయంత్రంకి. ఏం చేయను విజయ్. ఏం చేస్తావు? చికెన్ బిర్యానీ చేస్తావా? చేస్తా విజయ్. సరే మమ్మీ. చికెన్ బిర్యానీ చేస్తా, అన్నీ ఉన్నాయి కానీ మన ఇంట్లో చికెన్ ఒకటే లేదు విజయ్. సరే, చికెన్ నేను వెళ్ళి తీసుకుని వస్తాను. 1 కేజీ తీసుకొని రా. సరే మమ్మీ. చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద వండుతా. బాగుంటుందా కట్టెల పొయ్యి మీద? టేస్ట్గా ఉంటుంది విజయ్. మమ్మీ, అదిగో చికెన్ తీసుకొచ్చా గానీ వంటగదిలో పెట్టాను, వెళ్ళి చూడు. సరే విజయ్, రా చూద్దాం. బాగుందా? బాగుంది విజయ్. మంచి సైజు ముక్కలు కొట్టించుకొచ్చావు. 1 కేజీ చికెన్ అండి ఇది. 1 కేజీ చికెన్తో 1 కేజీ బాస్మతి రైస్ వేసి కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కుందాం. చికెన్ని శుభ్రంగా కడుక్కున్నామండి. 1 కేజీ చికెన్లోకి ఇప్పుడు 1 కేజీ బాసుమతి రైస్ వేసి ఇవి కూడా కడిగి నానబెట్టుకోండి. అరగంట సేపు ఇవి నానాలి. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా నీట్గా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకున్నామండి. కడుక్కోండి. ఇవి అరగంట సేపు నానాలి. నానితే మన బిర్యానీకి బాగుంటుంది. చికెన్ రైస్ శుభ్రంగా కడుక్కున్నాము. పొయ్యి దగ్గరికి వెళ్దాం రండి. శుభ్రంగా కడుక్కున్న చికెను దీన్ని వేసుకున్నాం. చికెన్ కలుపుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పసుపు, కారం, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, నూరుకున్న గరం మసాలా, నిమ్మకాయ, 5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, చెక్క, మొగ్గ, షాజీరా, జాపత్రి, డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం గరం మసాలా. దానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు వేసుకున్నాం ఫస్ట్, పసుపు, నిమ్మకాయ పిండి, కారం, 3 టేబుల్ స్పూన్లు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,
3 టేబుల్ స్పూన్లు నూరుకున్న గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాము. కొంచెం బిర్యానీ మసాలా. ఇందాక ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేశాక విజయ్, ఆయిల్ కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం మసాలాలు అన్నీ ముక్కకు పట్టిన తర్వాత అప్పుడు పెరిగేసుకోవాలి. పెరిగేసుకొని ఒక అరగంట సేపు దీన్ని బాగా నానబెట్టి పోతే పెరుగు, ఉప్పు, మసాలాలు అన్నీ బాగా వేసి కలుపుకున్నాము కండి. ఇది బాగా ఒక అరగంట సేపు బాగా ఉప్పు కారం పట్టిద్ది. పక్కన పెట్టి ఉప్పు కారాలు పెరుగు బాగా దీనికి ముక్కకు పట్టి బాగా ముక్క తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసరు, దానిలోకి కొంచెం షాజీరా, జాపత్రి, కొద్దిగా చెక్క, నాలుగు లవంగాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర. మన రైస్కి కొంచెం ఉప్పు పట్టాలి. ఒక స్పూన్నర సాల్ట్. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెడతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేస్తున్నా. 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ముక్కలు. కొంచెం ఉప్పు అవి సరిపోయేలేదు ఇప్పుడే చూసుకున్నాను. ఎందుకంటే రైస్ పడితేనే మనకు బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఉప్పు. ఇప్పుడు ఎసరు మరిగిందో లేదో చూద్దామండి. బాగా మరుగుతుంది. ఇప్పుడు వేసినవన్నీ ఇవన్నీ చక్కగా ఇదంతా ఈ ఫ్లేవర్ అంతా దీనిలోకి దిగి నీళ్ళే బాగా టేస్ట్గా ఉంటాయి. కొంచెం తీసేసుకుందాం. వేసారు. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసాం కదండి. ఇది ఒక 70% ఉడకనిద్దాము. మనం కలిపి పెట్టుకున్న దానికి ఇది 70% ఉడికితే చక్కగా దమ్ అయిపోద్ది. మూత పెట్టుకుందాం. చూద్దామండి.
రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు దమ్ వేసుకుందాం. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి చికెను, దానిలోకి 70% ఉడికిన రైస్ దీనిలో చికెన్ కలిపిన దాంట్లో వేసేద్దాం. చక్కగా ఇలా వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్లో రైస్ వేసాం కదండి, పైన మనకి ఇంకా టేస్ట్ కోసం నెయ్యి, ఇందాక మనం ఎక్కువ వేయలేదండి నెయ్యి, ఇప్పుడు పైన వేస్తున్నా. బిర్యానీలోకి నెయ్యి ఎక్కువ పడితేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వాటర్ అంటే కొంచెం కలర్ కలిపి దాంతో కలిపాము. పైన కొంచెం ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ కలుపుకున్నాం. ఇదిగోండి అరిటాకు. ఈ అరిటాకు మనం దమ్ వేస్తేనే మన బిర్యానీ, కట్టెల పొయ్యి మీద బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. అరిటాకు దమ్ వేస్తాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. అరిటాకేసి దమ్ము పెట్టుకున్నాం కదండి, ఇది పొయ్యి మీద పెట్టా. ఇది మంట మీద ఒక 5 నిమిషాలు కొంచెం పెద్ద మంట మీద ఇది ఉడకాలి. 15-20 నిమిషాలు సన్నటి సెగ మీద ఇది ఉడకాలి, దమ్ అవ్వాలి. దీని మీద ఇదిగో కొంచెం బరువు పెడుతున్నా. ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద అయిన తర్వాత మొత్తం ఒక 20 నిమిషాల్లో మనకి కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ బిర్యానీ వేడివేడిగా మంచి టేస్టీతో మనకి రెడీ అవుద్దండి. ఇప్పుడు 20 నిమిషాలు అయిందండి, మన బిర్యానీ దమ్ము అయ్యింది. చూసుకుందాం ఎలా. కాలిపోతుంది. మన బిర్యానీ కట్టెల పొయ్యి మీద వండింది, భలే మంచి వాసన వస్తుందండి. సూపర్ కలరు. చూసుకుందామండి ఎలా ఉందో. భలే కలర్ సూపర్గా ఉడికిందండి. రెడీ అయిందండి, మా బాబుకి పెడతాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. బిర్యానీ రెడీ అయిందండి, మా బాబుకి పెడుతున్నా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. బిర్యానీ రెడీ అయింది, తిందురా. అయిపోయింది అప్పుడే. వేడి వేడిగా ఉంది, తిని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పమ్మా. బాగుందా మమ్మీ బిర్యానీ? చాలా కలర్ఫుల్గా. పీస్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉడికిందా?
చాలా బాగుంది మమ్మీ బిర్యానీ. మా మనవడండి జున్ను బిర్యానీ టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందో. కాకుంది. బాగుంది.